Good news! Central Americalo MBBS just 34 lakhs. Columbus Central University. ఇజ్రాయిల్ చెప్పకుండానే కంటిన్యూస్గా బాంబింగ్ చేస్తోంది. జూన్ 12 అమెరికాకి ఇరాన్కి మధ్య పీస్ టాక్స్ జరగబోతున్నాయి అని తెలిసి ఇరాన్కి అవకాశం ఇవ్వకుండా, అమెరికా కూడా అవకాశం ఇవ్వకుండా ఇజ్రాయిల్ ఇరాన్ మీద బాంబులు వేసేసింది. ఇప్పుడు జూన్ 12 అదే మళ్ళీ రిపీట్ అయింది ఇక్కడ. 10 రోజులు మేము ఇరాన్ మీద మా ప్రణాళిక ఏంటి, మా ప్లాన్ ఆఫ్ యాక్షన్ 10 రోజుల్లో చెప్తాము అని డొనాల్డ్ ట్రంప్ ఎప్పుడు చెప్పాడు? జూన్ 22వ తారీఖు చెప్పాడు. అందరూ ఏమనుకుంటున్నారు, ఇరాన్ కూడా ఏమనుకుంది, ఇంకా టైం ఉంది, జూన్ 22గా చెప్పింది ఆయన 10 రోజులని, ఈ లోపల ఇజ్రాయెల్ మీద ఎంత డ్యామేజ్ చేస్తే అంత చేసేద్దామని ఇరాన్ కూడా తిరిగి మిసైల్స్ పంపిస్తుంది, బ్యాలిస్టిక్ మిసైల్స్. ఇజ్రాయెల్ యొక్క టౌన్ అయిన టెలవీవ్ మీద, బేర్షేబా మీద. నేను ఇజ్రాయెల్లో ఉండి చదువుకొని వచ్చాను 2 ఏళ్ళు, ఆ ఏరియాస్ అన్ని తిరిగి వచ్చాను. సో సంపూర్ణమైన పూర్తి అవగాహన, ఫీల్డ్ లెవెల్ నాలెడ్జ్తోనే మాట్లాడుతున్నాను. నేను పుస్తకాలు చూసో లేకపోతే టీవీ షోలు చూసో మాట్లాడట్లేదు, ఇంగ్లీష్ పేపర్స్ చదువు లేదా తెలుగు పేపర్లు చదువు. I studied in Israel. I had been to Jordan also. I had been to Turkey also. I had been to Palestine also. సో తెలుగు ల్యాండ్ నుంచి, మన 2 తెలుగు రాష్ట్రాల నుంచి ఐ హ్యావ్ ఏ పిహెచ్డి ఇన్ అమెరికన్ స్టడీస్ చేసి ఢిల్లీ జేఎన్యూలో నా ఫీల్డ్ వర్క్లో భాగంగా అమెరికా ఇజ్రాయెల్ రక్షణ సంబంధాల మీద నా పిహెచ్డి ఢిల్లీ జేఎన్యూ నుంచి, స్కూల్ ఆఫ్ ఇంటర్నేషనల్ స్టడీస్. అక్కడి నుంచి 1 ఇయర్ పాటు పిహెచ్డిలో 5 ఇయర్స్ ప్రోగ్రాంలో 1 ఇయర్ మొత్తము అమెరికా ఇజ్రాయెల్ మధ్య రక్షణ సంబంధాలు, వాళ్ళిద్దరు ఎందుకు అంత క్లోజ్ పార్ట్నర్సు, జూయిష్ లాబీ ఎందుకు అంత పవర్ఫుల్ అనే దాని మీద పిహెచ్డి చేస్తున్న సందర్భంలో 1 ఇయర్ ఇజ్రాయెల్ పక్కన ఉన్న పాలెస్టైనా, ఇంకో పక్కన ఉన్న జోర్డాను, ఇంకో పైన ఉన్న టర్కీ, ఇవన్నీ తిరిగి వచ్చా. నేను మీకు iDreamలో మీతో కూర్చొని, మీరు కూడా అమెరికాలో ఇంటర్నేషనల్ విజిటర్ లీడర్షిప్ ప్రోగ్రామ్ మీరు చేశారు, నేను చేశాను IVLP. సో మన ఇద్దరం IVLP ఫెలోస్ కాబట్టి మనం ఏదో హియర్సే కాదు, ఓన్లీ ఇక్కడి నుంచి రాదు. ఇట్ ఈస్ సబ్జెక్ట్ హ్యాస్ బీన్ ఇన్గ్రెయిన్డ్, ఫీల్డ్ లెవెల్ నాలెడ్జ్ హ్యాస్ బీన్ ఇన్గ్రెయిన్డ్. దట్స్ వై వీఆర్ గివింగ్ ది ఫస్ట్ హ్యాండ్ నాలెడ్జ్. సో డొనాల్డ్ ట్రంప్ ఏం చేశాడు? ఐఎమ్ టాకింగ్ అబౌట్ 22nd జూన్. 22nd జూన్ ఏమని చెప్పాడు? 10 days టైం ఇస్తున్నాను అని చెప్పాడు ఇరాన్కి. ఇజ్రాయెల్ మీద మీరు బాంబులు వేయటం ఆపేయాలి. మీరు కూడా ఇజ్రాయెల్ చెప్పలా, ఇజ్రాయెల్నేమో తగ్గమని చెప్పలా, ఇరాన్ని తగ్గమని చెప్పాడు డొనాల్డ్ ట్రంప్. అందరూ ఏమనుకుంటున్నారు, ఓహో డొనాల్డ్ ట్రంప్ ఏదన్నా ఒక ప్లాన్తో బయటకు వస్తాడు అనుకున్నారు. ఏం ప్లాన్తో వచ్చాడు చెప్పనా? G7 సమ్మిట్ కెనడాలో నుంచి బ్యాక్ వచ్చేసి ఇరాన్కి చెప్పకుండా, ఆబ్వియస్లీ చెప్పరు, ఇజ్రాయెల్కి చెప్పకుండా, వాళ్ళిద్దరు కొట్టుకుంటున్నారు కదా, ఎవరికి చెప్పకుండా తన నేషనల్ సెక్యూరిటీ అడ్వైజరు, తన వైస్ ప్రెసిడెంటు JD Vance, తన సెక్రటరీ ఆఫ్ స్టేట్, తన డిఫెన్స్ సెక్రటరీని కూర్చోబెట్టుకొని ఓ పని చేద్దాం మనం, 2001 సెప్టెంబర్ 11 అటాక్స్ జరిగినాయి. దాని తర్వాత ఇంతవరకు ఎప్పుడు B2 స్టెల్త్ బాంబర్లను వాడలా మనం, ఈసారి వాడదాం. 30,000 పౌండ్లు, 30,000 పౌండ్ వర్త్ ఆఫ్ 30,000 పౌండ్స్ అంటే వెయిట్ ఆఫ్ బాంబ్స్ని ఈ B2 స్టెల్త్ బాంబర్ కింద ఇట్లా అటాచ్ చేసి, ఈ B2 స్టెల్త్ బాంబరు గంటకి 1000 నుంచి 1100 కిలోమీటర్ల స్పీడ్తో అమెరికా నుంచి ప్రయాణం చేసి కొన్ని వేల కిలోమీటర్ల అవతల ఇరాన్ వెళ్ళి, ఇరాన్లో ఉన్న నెతాంజ్, ఫొర్దోవ్, ఇస్ఫహాన్ అనే 3 న్యూక్లియర్ సైట్స్ మీద పైనుంచి ఈ B2 స్టెల్త్ బాంబర్ల కింద ఉన్న బంకర్ బస్టర్ బాంబ్స్ డ్రాప్ చేసింది. B2 స్టెల్త్ బాంబర్ ఇది అనుకోండి, దీని కింద బంకర్ బస్టర్ బాంబ్స్ని క్యారీ చేసింది ఈ B2 స్టెల్త్ బాంబర్. B2 ఇట్లా వెళ్ళి కరెక్ట్గా ఆ 3 లొకేషన్స్లో డ్రాప్ చేసింది. టార్గెట్ ఇది బంకర్ బస్టర్ బాంబ్ అంటారు. అంటే ఏంటి తెలుగులో సామాన్యులు కూడా అర్థం కావాలి కదా, మరి iDream చూస్తున్న వాళ్ళకి. బంకర్ బస్టర్ బాంబ్ అంటే ఏంటంటే, భూమి మీద ఉన్న వాటినే నాశనం చేయకుండా భూమి లోపల 200 నుంచి 300 అడుగుల లోతులోకి వెళ్ళి అక్కడున్న అణ్వాయుధ కేంద్రాన్ని బద్దలు కొట్టింది.
దట్స్ కాల్డ్ బంకర్ బస్టర్ బాంబ్. ఆ బంకర్ బస్టర్ బాంబ్ని క్యారీ చేసింది ఎవరు? B2 స్టెల్త్ బాంబర్. గబ్బిళం లాగా ఉంటుంది, బ్యాట్ లాగా, చెప్పాను కదా. రాడార్ వ్యవస్థ కూడా అందదు. భూమికి 50,000 అడుగుల ఎత్తులో ప్రయాణం చేసింది. ఇవన్నీ ప్రత్యేకతలు. అది ఇప్పుడేంటి జరిగింది? ఇరాన్కి అర్థమైపోయింది, అమెరికా వచ్చి మా న్యూక్లియర్ ఫెసిలిటీస్ అన్నింటినీ బద్దలు కొట్టింది. కొన్ని లక్షల అంటే డాలర్ల నష్టం జరిగిపోయింది, ఆస్తి నష్టం. ముఖ్యంగా న్యూక్లియర్ వెపన్స్ అని నాశనం అయిపోయినాయి. ఇక మాకు మిగిలింది ఏంటి, ఏం చేయాలి అని ఆలోచిస్తుంది ఇరాన్. ఇజ్రాయెల్ ఏంటి, ఓహో ఇరాన్ దగ్గర న్యూక్లియర్ వెపన్స్ లేవు కదా, ఇప్పుడు వీఆర్ రెడీ టు టేక్ కేర్ ఆఫ్ ఇరాన్ కంప్లీట్లీ, న్యూట్రలైజ్ ఆర్ డెస్ట్రాయ్ ఇరాన్ అని ఇజ్రాయెల్ చాలా ఎక్కువగా వేగం పెంచింది. ఇద్దరికి ఒకే మాట చెప్పాడు డొనాల్డ్ ట్రంప్, కొట్టుకోవటం ఆపేయండి, కాల్పుల విరమణ చేయండి, సీజ్ ఫైర్ చేయండి, లేదా ఇరాను ఈ స్ట్రైట్ ఆఫ్ హర్మూజ్, ఈ బాబెల్ మందేబ్ రెండు చోక్ పాయింట్స్ని ఆపి కొన్ని వేల షిప్పుల్ని ఆపగల సామర్థ్యం ఇరాన్కు ఉంది. ఇరాన్ యొక్క ప్రాక్సీలైన టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్ అయిన హెజ్బుల్లాకి కానీ, హమాస్కి కానీ, హౌతీస్కి కానీ. సో ఆ సిచ్యువేషన్ ప్రపంచం మొత్తానికి చాలా బ్యాడ్ అయిపోద్ది అలా జరిగితే. ఇజ్రాయెల్ ఏంటి, యుద్ధం ఎంత త్వరగా ఆగితే అంత మంచిది, సివిలియన్ పాపులేషన్ చచ్చిపోకూడదు. ఎందుకంటే ఇజ్రాయెల్ ఇస్ ఎ స్మాల్ కంట్రీ. ఇజ్రాయిల్ ఎన్ని వేల కోట్లైనా పోగొట్టుకుంటుంది, కానీ ఇజ్రాయెల్ ఈ పౌరులను పోగొట్టుకుంది అనుకో, ఇజ్రాయెల్కి అమితమైన నష్టం జరుగుద్ది. ఎందుకంటే అతి చిన్న తక్కువ జనాభా ఉన్న దేశం, 90 లక్షల మంది జనాభా ఇజ్రాయెల్ జనాభా, రైట్? సో ఇరాన్కి కావాల్సిందేమో ఎట్టి పరిస్థితుల్లో ఇజ్రాయెల్ని కొడతాం, ఇజ్రాయెల్కి కావాల్సిందేమో ఇరాన్లో ఉన్న న్యూక్లియర్ ఫెసిలిటీస్ని ధ్వంసం చేయటం. ఇది వీళ్ళకి కావాలి, ఇది వీళ్ళకి కావాలి. అమెరికా వచ్చి న్యూక్లియర్ ఫెసిలిటీస్ని నాశనం చేసేసింది అంటే ఇజ్రాయెల్ వన్ ద వార్ అన్నట్టు. ఇజ్రాయెల్కి కావాల్సింది అదే కదా, ఇరాన్లో ఉన్న న్యూక్లియర్ ఫెసిలిటీస్ ధ్వంసం అయిపోవాలి. అదే అమెరికా వచ్చి చేసేసింది. ఇక మిగతాదంతా ఇజ్రాయెల్ చూసుకోగలదు. మరి ఇరాన్కి ఏం కావాలి? జూయిష్ స్టేటు నాశనం అవ్వాలి, నాశనం అయితేనే మేము హ్యాపీగా ఉంటామని ఇరాన్ ఫీల్ అవుతుంది. అమెరికా జూయిష్ స్టేట్ని నాశనం అయితే చేయలేదు, కానీ బట్ ఇట్ హ్యాస్ న్యూట్రలైజ్డ్ ఆర్ కాంప్రమైజ్డ్ మెనీ ఆఫ్ ఇట్స్ అసెట్స్. సో దిస్ ఈస్ ద ప్రజెంట్ కండిషన్. Donald Trump took the proactive stance and then sent this particular 3 nuclear sites ki B2 stealth bomber dwara, bunker buster bombs dwara. So B2 stealth is a carrier of these bunker buster bombs and then neutralized Natanz, Fordo and then Isfahan, ఈ 3 places lo. So this is the situation. Right now America won the war temporarily. బట్ లాంగ్ టర్మ్ స్ట్రాటజిక్గా అమెరికాకి 80,000 మంది ఆఫీసర్స్, అమెరికాకి చెందిన ఆఫీసర్స్ వేరే వేరే దేశాల్లో మిలిటరీ బేసెస్లో పనిచేస్తున్నారు. ప్రపంచంలో 195 దేశాలు ఉంటే 80 దేశాల్లో అమెరికన్ మిలిటరీ బేసెస్ ఉన్నాయి. ఆ అమెరికన్ మిలిటరీ బేసెస్ ఉన్న దేశాల్లో ఇరాక్లోనూ ఉంది, ఖతార్లోనూ ఉంది, బహ్రెయిన్లోనూ అమెరికన్ బేస్ ఉంది. ఈ 3 ఇరాన్కి దగ్గరగా ఉంటాయి అంటే జాగ్రఫీ ప్రకారం. సో ఈ 3 దేశాల్లోకి వెళ్ళి వీళ్ళు ఇరానియన్స్ అమెరికన్ బేసెస్ మీద బొంబార్డ్మెంట్ స్టార్ట్ చేశారు. సో ఇది పరిస్థితి ఇప్పుడు రైట్ నో ఉన్న పరిస్థితి. వీ హ్యావ్ టు వెయిట్ అండ్ సీ అనదర్ 24 hours. ఇంకొక 24 గంటలు వెయిట్ చేసిన తర్వాత అమెరికా ఎలా రిటాలియేట్ అవుతుంది, దీనికి ఇజ్రాయెల్ ఎలా రిటాలియేట్ అవుద్ది, ఎలా తిరుగుబాటు చేస్తుంది, ఇరాన్ ఏ విధంగా దాన్ని తట్టుకొని ఇంకొక ఎత్తుకు పైఎత్తేస్తుందా, ఈ చదరంగంలో ఈ 3 ప్లేయర్స్ అనేది ఒకటి. అసలు మనం ఆలోచించింది ఏంటంటే కవిత మేడం గారు, భారతదేశం అనేది ఒక గొప్ప లీడర్షిప్ ఉన్నది. ఎట్లా ఇరాన్కి ఇజ్రాయెల్కి మధ్య రెండింటి మధ్య సయోధ్య కుదర్చగలిగిన శక్తి భారతదేశానికి ఉంది. అట్ ద సేమ్ టైం అమెరికా ప్రయత్నం చేస్తుంది ఇరాన్కి ఇజ్రాయెల్కి మధ్య శాంతి తీసుకురావడానికి ఏదో ఒక విధంగా. కానీ అమెరికా ఇజ్రాయెల్ వైఫే పార్షియల్గా అంటే ఇట్ ఈస్ బయాస్డ్ టువర్డ్స్ ఇజ్రాయెల్. అమెరికా వి ఆల్ నో న్యూట్రల్గా మాత్రం లేదు. అవుట్ రైట్గా అమెరికా అండ్ ఇజ్రాయెల్ ఆర్ 2
very closest strategic partners and friends because of Judo-Christian values. Jesus Christ was a Jew. Once Jesus Christ was crucified by Romans, people who believed in Jesus Christ started Christianity. America is a Christian nation. So obviously వాళ్ళ ఎలిజియన్స్ కానీ వాళ్ళ యొక్క రిలేషన్ కానీ ఇజ్రాయెల్తో చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. జూడో క్రిస్టియన్ వాల్యూస్, దట్ టు రైట్ వింగ్ గవర్నమెంట్ అమెరికాలో, దట్ ఈస్ డొనాల్డ్ ట్రంప్. ఇజ్రాయెల్లో బెంజమిన్ నెతన్యాహు ఈజ్ ఆల్సో రైట్ వింగ్ గవర్నమెంట్. సో టూ రైట్ వింగ్ గవర్నమెంట్స్. ఎట్ ద సేమ్ టైమ్ అయతుల్లా ఖొమైనీ ఈజ్ ఆల్సో ఫండమెంటల్ అండ్ ఎక్స్ట్రీమిస్ట్ ఆఫ్ ఇస్లామిక్ నేచర్. ఇక్కడ అయతుల్లా ఖొమైనీ ఇన్ ఇరాన్. సో ఇది ముఖ చిత్రం అనమాట. సో ఇంకోటి ఏంటంటే ద మోస్ట్ పవర్ఫుల్ లాబీ ఆర్గనైజేషన్ ఇన్ ద యునైటెడ్ స్టేట్స్ ఈజ్ అమెరికా ఇజ్రాయెల్ పబ్లిక్ అఫైర్స్ కమిటీ, ఐపెక్ అంటారు. అమెరికా ఇజ్రాయెల్ పబ్లిక్ అఫైర్స్ కమిటీ ఈజ్ ది సెకండ్ మోస్ట్ పవర్ఫుల్ లాబీ ఆర్గనైజేషన్ in the United States, next to National Rifles Association. So they have the power to influence congressmen. So American president ఏం చేసినా కానీ టు హెల్ప్ ఇజ్రాయెల్, ఈ ఐపెక్ జూయిష్ లాబీ కూడా ఆయనకి ప్యాడింగ్ ఇస్తూ ఉంటుంది, ఆయన సపోర్ట్ చేస్తూ ఉంటుంది అమెరికాలో. సో ఇట్లా దెర్ ఆర్ సో మెనీ పర్ముటేషన్స్ అండ్ కాంబినేషన్స్. వీ హ్యావ్ టు వెయిట్ అండ్ సీ in the days to come what will emerge on the big screen. But one thing is for sure, ఇదంతా యుద్ధం. అసలు యుద్ధం ఆపి శాంతి కోసం ప్రయత్నాలు చేయటం అనేది చాలా అవసరము. ఎందుకు అవసరం అంటే ఆర్థిక, రాజకీయ, వాణిజ్య, వర్తక, వ్యాపార, సాంస్కృతిక సంబంధాలు నిలబడి దేశాలన్నీ పురోగతి చెందాలి అంటే యుద్ధం ఆగాలి. ఎందుకంటే 2020వ సంవత్సరం నుంచి కరోనా వెంటాడింది. చైనీస్ ఆర్కెస్ట్రేటెడ్ వెనమస్ ఇంపీరియల్ డిజైన్ ఇన్ 2020 ఆ 2019 అని నేను చెప్పా. కోవిడ్ అంటే COVID, కోవిడ్ అంటే నేను ఇచ్చిన అర్థం చైనీస్ ఆర్కెస్ట్రేటెడ్ వెనమస్ ఇంపీరియల్ డిజైన్ ఇన్ 2019 టు ఆక్యుపై 5 స్పేసెస్ ఇన్ ద గ్లోబ్. ప్రపంచంలో ఉన్న మ్యానుఫ్యాక్చరింగ్ స్పేస్ని, పొలిటికల్ స్పేస్ని, సైబర్ స్పేస్ని, మ్యారిటైమ్ స్పేస్ని, సర్వీస్ సెక్టర్ స్పేస్ని పెనట్రేట్ చేసి, ఆక్యుపై చేసి, ఎన్లార్జ్మెంట్, ఎంట్రాప్మెంట్, ఎన్సర్కిల్మెంట్ అనే 3 విధానాల ద్వారా చైనా ప్రపంచాన్ని తన హస్తగతం చేసుకోవడానికి అమెరికాకి వ్యతిరేకంగా పన్నిన ఒక పెద్ద వ్యూహము. ఆ వ్యూహంలో ఒక బయలాజికల్ వెపన్ ఈజ్ COVID-19. చైనీస్ ఆర్కెస్ట్రేటెడ్ వెనమస్ ఇంపీరియల్ డిజైన్. తెలుగులో చెప్పాలంటే చైనా యొక్క కుట్రపూరిత, విషపూరిత సామ్రాజ్యవాద చట్టం. ఆ చట్టాన్ని వాడి ఎన్లార్జ్మెంట్, ఎంట్రాప్మెంట్, ఎన్సర్కిల్మెంట్ ద్వారా ప్రపంచంలో ఉన్న ఆఫ్రికాని, ఏషియాని, యూరోప్ని, అమెరికాని కూడా ఇబ్బంది పెట్టే కార్యక్రమము చైనా చేస్తున్నది, ఇంక్లూడింగ్ ఇండియాని, మన హిందూ మహాసముద్రంలో కూడా. రైట్? దీన్ని ఎదుర్కోవడం కోసం మనం ఏం చేసాం? ఇండియా మిడిల్ ఈస్ట్ ఎకనామిక్ కారిడార్ పెట్టాం, బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్కి వ్యతిరేకంగా. ఆ ఇండియా మిడిల్ ఈస్ట్ ఎకనామిక్ కారిడార్ సక్సెస్ అవ్వాలంటే ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య వార్ ఉండకూడదు, ఇక్కడ పీస్ ఉండాలి, లేకపోతే మనము ఇక్కడ ఇబ్బంది పడతాం. సో ఏ విధంగా చూసినా ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య వారు, ఇజ్రాయెల్ ఇంపార్టెంటే ఇండియాకి, ఇరాను ఇంపార్టెంటే. ఎందుకంటే ఇంకా ఇండియా ఈజ్ నాట్ ఏ ఎనర్జీ ఇండిపెండెంట్ కంట్రీ, వీఆర్ ఎనర్జీ డిపెండెంట్ కంట్రీ. అంటే మనకు కావాల్సిన పెట్రోల్ కానీ, సహజ వాయువులు కానీ, క్రూడ్ ఆయిల్ కానీ వీ హ్యావ్ బీన్ ఇంపోర్టింగ్ ఫ్రమ్ మెనీ కంట్రీస్, రష్యా నుంచి, ఇరాన్ నుంచి, గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్ కంట్రీస్ నుంచి. సో ఎనీ ఇన్స్టెబిలిటీ ఇన్ ది గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్ కంట్రీస్ will ultimately lead to the destabilization of the global trade. ప్రపంచంలో 70% ఆఫ్ ద గ్లోబల్ ట్రేడ్ హ్యాపెన్స్ టు మ్యారిటైమ్ ట్రేడ్. ప్రపంచంలో 70% ట్రేడ్ మ్యారిటైమ్ ట్రేడ్, అంటే షిప్పుల ద్వారా, మహాసముద్రాల ద్వారా. సో దెర్ ఆర్ సో మెనీ థింగ్స్ అండి, దెర్ ఆర్ సో మెనీ థింగ్స్ టు వాచ్ అవుట్ ఫర్.